శుద్ధమైన ఆవు నెయ్యితో తయారు చేయాలి. స్వామివారికి ప్రసాదాలు కల్తీ అయిన నెయ్యితో తయారు చేశారు కాబట్టి పెద్ద అపచారం జరిగిపోయింది. ఓన్లీ లడ్డూలో జరిగిందా? ఇంకా వేరే మీరు చెప్పినట్టు నైవేద్యాలు అలాంటి వాటిల్లో ఏం జరిగిందంటారు సోమస్? స్వామివారికి నైవేద్యం చేసే అన్నప్రసాదాలు వాటి యొక్క పరిమాణాలు పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగింది, మహాపచారాలు జరిగాయి. దాన్ని ఎత్తి చూపించాను. నా 50 ఏళ్ల అనుభవంలో ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోవడం వల్ల, భగవంతుని మీద నమ్మకం లేకపోవడం వల్ల స్వలాభాపేక్షతో జరిగిన ఇది అపచారం. ఇది తిరుమల శ్రీవారి ఎంత ప్రాముఖ్యమో లడ్డూ కూడా అంతే ప్రాముఖ్యంగా భావిస్తుంటారు భక్తులు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న లడ్డూ వివాదంపై మనతో పాటు ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కనుక్కున్నాం. సార్ నమస్కారం. సరే, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కొన్ని అనుకోని ఇంగ్రీడియంట్స్ కలిసాయని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఒక విచారకరమైన విషయం. ఈ 5 సంవత్సరాలుగా లడ్డు యొక్క నాణ్యత, రుచి, షెల్ఫ్ లైఫ్ తగ్గిపోయిందనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ముందున్నటువంటి మంచి సువాసన కానీ, లేకపోతే రుచి కానీ, నిలవ ఉండే యోగ్యత కానీ ఇప్పుడున్న లడ్డూలకు లేదనేది అందరికీ తెలిసిన విషయం. దీనికి కారణం ఏమంటే లడ్డూల్లో తయారు చేయడానికి ఉపయోగపడే దినుసుల్లో ఏదో కల్తీ ఉందని. అది నెయ్యిలో ఉండకూడని కొన్ని పదార్థాలు చేరి ఉన్నాయనేది ల్యాబ్ రిపోర్ట్ వల్ల తెలిసింది. శుద్ధమైన ఆవు నెయ్యితో తయారు చేయాలి, స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం. దానికి విరుద్ధంగా కల్తీ అయిన నెయ్యితో తయారు చేశారు కాబట్టి పెద్ద అపచారం జరిగిపోయింది. అది ఇప్పుడైనా బయటపడింది కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికి శుద్ధమైన నెయ్యి తయారు చేసే డైరీ ఫార్మ్స్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి స్వామివారికి ప్రసాదాలు ఆగమోక్తంగా తయారు చేసి నైవేద్యం చేయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడంటున్నారు. అసలు రిపోర్ట్లో ఏముంది స్వామి? అంటే ఎలాంటి పదార్థాలు దానిలో కలిసాయని చెప్పి రిపోర్ట్లో తేలింది స్వామి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అనిమల్ ఫ్యాట్ ఉందని, స్థావర తైలాలు ఉన్నాయనేది. కాబట్టి అటువంటి ఉండకూడని పదార్థాలు అవన్నీ ఆవులు. కాబట్టి అది అసలు ఆవు నెయ్య కాదా అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి దాంతో ఇన్ని రోజులు తయారు చేశాము. కానీ ఇప్పుడు అది శుద్ధమైన ఆవు నెయ్యి కాదని తెలిసింది కాబట్టి వేరే శుద్ధమైన నెయ్యి తయారు చేసే వాళ్ళతో మనం కొనుగోలు చేస్తున్నాం. టీటీడీ లాంటి దేవస్థానంలో వివిధ ప్రాంతాల నుంచి మనం నెయ్యి అనేది తీసుకుంటుంటాం. అంటే దీన్ని తనిఖీ చేయడానికి ఏదన్నా ప్రత్యేక విభాగం అంటూ ఉందా? లేదంటే ఎలా తనిఖీ చేస్తారు స్వామి వీటిని? అది నాకు సంబంధం లేని విషయం. అది మార్కెటింగ్ డివిజన్ యొక్క పరిధిలోకి వస్తుంది. స్వామివారి ప్రసాదాలకు కానీ, ఉచిత అన్నదానం అన్నప్రసాద వితరణ కేంద్రానికి కానీ, లేక మిగతా విషయాలకు కానీ కొనుగోలు చేసే పదార్థాలన్నింటినీ కూడా టెస్ట్ చేయడానికి దానికి సపరేట్గా ఒక కొనుగోలు చేయడానికి దానికి ఒక సపరేట్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళు చూసుకుంటారు. టీటీడీలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గత ప్రభుత్వం పైన రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితికి ప్రచారం అయితే జరుగుతుంది. అంటే దీన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటారు స్వామి? రాజకీయాలు అనేది నాకు సంబంధం లేని విషయం. నాకు కావాల్సింది మా స్వామివారు సంతోషంగా ఉండడం. స్వామివారు సంతోషంగా ఉండడం వల్ల భక్తులు క్షేమంగా ఉండడం, రాష్ట్రం, దేశం క్షేమంగా ఉండడం అనేది నా కన్సర్న్. అది కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపించాల్సిందే. పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగింది, మహాపచారాలు జరిగాయి. దాన్ని ఎత్తి చూపించాను. కానీ అప్పట్లో నా వాదనకు బలం లేకపోవడం వల్ల ఏది జరగలేదు. ఇప్పుడు అది జరుగుతుంది. అదంతా భగవంతుడి నిర్ణయం. అంటే ఓన్లీ లడ్డూలో జరిగిందా? ఇంకా వేరే మీరు చెప్పినట్టు నైవేద్యాలు అలాంటి వాటిల్లో ఏం జరిగిందంటారు స్వామి? అసలు లడ్డూల్లో జరిగింది పెద్ద అపచారం. ఇది కాకుండా స్వామివారికి నైవేద్యం చేసే అన్నప్రసాదాలు వాటి యొక్క పరిమాణాలు తక్కువ చేయడము, లేకపోతే చేసే కాలాలు, నైవేద్యం చేయవలసిన టైమింగ్స్ మార్చడము, ఇష్టప్రకారం మార్చడము, ఇవన్నీ కొన్ని జరిగిన అపచారాలు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు సరిదిద్దవలసిన అవసరం ఉంది. స్వామి, మీకంటూ అవకాశం వస్తే మళ్ళీ తిరిగి స్వామివారి కైంకర్యాలు చేయడానికి మీకు అవకాశం వస్తే మీరు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా స్వామి?
తప్పకుండా. ఎందుకంటే ఈ అర్చక కుటుంబంలో పుట్టిందే అందుకని. చిన్నప్పటి నుంచి కూడా అర్చకుడిగా ఉండాలని మేము పెరుగుతాము, నేర్చుకుంటాము కూడా. నాకు వచ్చిన ఎన్నో అమెరికాలో రీసెర్చ్ చేయవలసిన అవకాశాలన్నింటినీ కూడా వదులుకొని వంశపారంపర్య వృత్తిగా ఈ అర్చక వృత్తిని నేను తీసుకున్నాను. కాబట్టి నా చివరి ఊపిరి వరకు స్వామివారి సేవలో ఉండాలని, ఆలయంలో అన్నీ పవిత్రంగా జరగాలని, వచ్చే తరాల వారికి ఈ ఆలయాన్ని పవిత్రంగా సాక్షాత్ వైకుంఠంగా మార్చి అందజేయాలనేది నా జీవిత లక్ష్యం. తప్పకుండా నాకు అవకాశం వస్తే నేను అది చేస్తాను. మీరు ప్రధాన అర్చకులుగా ఇంతకాలంలో ఇలాంటి అపచారాలు ఏమైనా జరిగాయా? జరిగిన తర్వాత దీనికి ఏం చేయాలంటారు? సో పరిష్కారం నా 50 ఏళ్ల అనుభవంలో ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. దీనికి ఇటువంటి అపచారాలకు ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అనేది ఆగమ శాస్త్రము, ఆగమ పండితులు నిర్ణయిస్తారు. కోట్లాది మంది హిందువులకి ఈ సందేశం నెగిటివ్గా పోకుండా ఎలా దీన్ని తీసుకోవాలంటారు స్వామి భక్తులు? ఇది కొంతమంది యొక్క ప్రలోభాల వల్ల, కొంతమందికి మన ప్రాచీన సాంప్రదాయాల పట్ల గౌరవం లేకపోవడం వల్ల, సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోవడం వల్ల, భగవంతుని మీద నమ్మకం లేకపోవడం వల్ల స్వలాభాపేక్షతో జరిగిన ఇది అపచారం. ఇది కాబట్టి భక్తులందరూ కూడా నియంత్రణతో ఉండి మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడు కొత్తగా శుద్ధమైన నెయ్యితో తయారు చేసే ప్రసాదాలు స్వీకరించి పోవలసిందిగా, ఇవన్నీ కూడా భగవద్ లీలగానే భావించి శాంతపడాలని కోరుకుంటున్నాను. టీటీడీలో జరుగుతున్న వివాదం త్వరలో పరిష్కారం అయ్యింది. ఇప్పటికే స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చాము. ఇకపై భక్తులు ఎవరూ ఆందోళన చెందకుండా వచ్చి స్వామివారి లడ్డూని స్వీకరించాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి రమణ దీక్షితులు చెప్తున్న పరిస్థితి.